నమస్తే వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమ్మవారి దయతో ఎల్లారెడ్డి అభివృద్ధిలో దూసుకుపోవాలి. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ బీబీ పాటిల్, బాణాల లక్ష్మారెడ్డి. శ్రీ 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 ముత్యాల పోచమ్మ తల్లి దయతో ఎల్లారెడ్డి నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆకాంక్షించారు. ఆదివారం బోనాల పండుగను పురస్కరించుకొని పట్టణ కేంద్రంలోని ముత్యాల పోచమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ముత్యాల పోచమ్మ తల్లి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయ వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేలకు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికారు. దర్శనం అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాల్వాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వినోద్, లక్ష్మణ్, పప్పు వెంకటేశం, శ్రీనివాస్ గౌడ్, ప్యాలాల రాములు, మహేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబు, ఏఎంసీ చైర్మన్ రజితా వెంకటరామరెడ్డి, పిఏసిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 22వ వార్షికోత్సవానికి మరి ఎల్లారెడ్డి పట్టణ ప్రజలకు, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా ముత్యాల పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని, మరి ముత్యాల పోచమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులందరికీ, మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, భక్తులందరూ కూడా నేను అమ్మవారిని కోరుకున్నది ఈ ప్రాంతాన్ని, ఎల్లారెడ్డి ప్రాంతాన్ని సుశశ్యామలంగా ఉంచి ఆరోగ్యంగా అందరినీ ఆశీస్సులు ఇవ్వాలని, ఆ తల్లి దయ ఎల్లారెడ్డిలో ఉండాలని. మరి ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలు చాలా అమాయకులు, పేద ప్రజలు. ఈ ప్రాంతాన్ని మరి ఆ తల్లి కనుచూపులతోని నాకు శక్తినిచ్చి, మరి మా అందరు కూడా శక్తినిచ్చి, ఇక్కడ మాతో పాటు అందరు కూడా శక్తినిచ్చి, శక్తితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చి, మరి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పదంలో చేయాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. ముత్యాల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ముత్యాల పోచమ్మ దయతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జలంధర్ రెడ్డి, ఆదిమూలం సతీష్, నాగం సురేందర్, ఏకుల నరసింహులు, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, బుంగరాములు, పృథ్వీరాజ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలోని బోనాల ఉత్సవాలలో జహీరాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకులు బీబీ పాటిల్, రాష్ట్ర నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు. ఆలయంలోని అమ్మవారికి పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముత్యాల పోచమ్మ దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరసింహులు, పట్టణ అధ్యక్షుడు రాజేష్, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, బీజేపీ సీనియర్ నాయకులు దేవేందర్, ప్యాలల రాములు, మర్రి బాలకిషన్, సతీష్, నరేష్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా ఆలయం ముస్తాబు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన ముత్యాల పోచమ్మ అమ్మవారు
దర్శించుకున్న ప్రముఖులు, పెద్ద ఎత్తున బోనాలు సమర్పించిన మహిళలు, డప్పు చప్పుళ్ల నడుమ అట్టహాసంగా నెత్తిన బోనాలతో తరలివచ్చిన మహిళలు, వేలాదిగా విచ్చేసిన భక్తజనం. ఎల్లారెడ్డి ముత్యాల పోచమ్మ అమ్మవారి ఆషాఢమాస బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజాము నుంచి భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీర్వచనాల కోసం బారులు తీరారు. అమ్మవారి సన్నిధిలో కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ శ్రీ ముత్యాల పోచమ్మ అమ్మవారి బోనాల పండుగతో ఆధ్యాత్మిక సౌరభంతో విరాజిల్లింది. పట్టణ ప్రజలు, ఆలయ కమిటీ సమన్వయంతో ఈ పవిత్ర ఉత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా సాంప్రదాయ ఔన్నత్యంతో నిర్వహించారు. భక్తి, సంస్కృతి, సామాజిక సౌహార్ద్యం యొక్క సమ్మేళనంగా ఈ కార్యక్రమం అలరించింది. ఆషాఢ మాసం బోనాల పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలారం బండి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ ఏర్పాటు చేసిన పలారం బండి వేడుకలను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రారంభించారు. కుడుమల సత్యం ఇంటి నుంచి ప్రారంభమైన పలారం బండి కాలాల్ గల్లీ, డైలీ మార్కెట్, గాంధీ చౌక్ మీదుగా బస్ స్టేషన్ వరకు కొనసాగింది. పోతురాజుల విన్యాసాలు, శివసిద్ధుల నృత్యాలు, విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక ట్రూప్ సభ్యులు, వేషధారణలు ఆకట్టుకున్నాయి. వందలాది మంది భక్తులు పలారం బండి వేడుకలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కుడుమల సత్యనారాయణ ఏర్పాటు చేసే పలారం బండి వేడుకలను వెళ్లి మదన్ మోహన్ రావుతో పాటు పలువురు నాయకులు అభినందించారు. ఈ పలారం బండి వేడుకలలో ఏఎంసీ చైర్మన్ రజితా వెంకట్రామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, మాజీ సర్పంచులు శ్రీనివాసరెడ్డి, ఓండ్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమ్మవారి దయతో ఎల్లారెడ్డి అభివృద్ధిలో దూసుకుపోవాలి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ బీబీ పాటిల్, బాణాల లక్ష్మారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.